మూవ్ చేయాలి. ఓకే, బికాస్ కనీసం ఒక 5 to 6 hours పడతాయి వెహికల్ మూవ్మెంట్ కూడా కదా. అండ్ మన ఈడీస్కి చెప్తున్నాం సార్, ఎందుకంటే ఏపీఓ గారికి ఒక డైరెక్షన్ ఉండొచ్చు, సీరియల్కి దానికి 3000 డ్రా చేసుకోమని ఇప్పుడే జస్ట్ లెటర్ వచ్చింది సబ్మిట్ చేశాను. దాని ప్రకారం ఈడీఎస్కి తీసి తర్వాత ఏపీఓ ఐటీడీ మూవ్ చేయాలి. ఓకే, బికాస్ కనీసం ఒక 5 to 6 hours పడతాయి వెహికల్ మూవ్మెంట్ కూడా కదా. అండ్ మన ఈడీస్కి చెప్తున్నాం సార్, ఎందుకంటే ఏపీఓ గారికి ఒక డైరెక్షన్ ఉండొచ్చు, సీరియల్కి దానికి 3000 డ్రా చేసుకోమని ఇప్పుడే జస్ట్ లెటర్ వచ్చింది సబ్మిట్ చేశాను. దాని ప్రకారం ఈడీఎస్కి తీసి తర్వాత ఏపీఓ ఐటీడీ బంక్ ఉంది కదా మన. ఓకే ఓకే కదా. అక్కడ పక్కన పెట్రోల్ బంక్ ఉందండి, అక్కడ చెప్పామని చెప్తాను సార్. అక్కడ చేసిస్తాము. క్విక్ నుంచి కూడా వీ విల్ టేక్ సమ్ శాంక్షన్. లేకపోతే ఎస్ సార్, అలాగే. సపోజ్ ఒక బండి స్టార్ట్ ఉంటే ఇమీడియట్గా ఫ్యూల్ అంటే అప్ టు మండల్ లెవెల్ వరకు అది 80 రూపాయలు ఉంది సార్. సపోజ్ ఒక మరి బట్ ఇదిలో మనకి అంటే సరౌండింగ్ మండలాలు అయితే అంటే మన మండలాన్ని బట్టి కొట్టి మండలాన్ని బట్టి కొట్టింది సార్. అంతేకాదు అంటే అనుకున్నది అక్కడ డయాల్స్ అని అనుకుంటాం సార్. అక్కడ దిస్ ఈజ్ ఎంటైర్ రూట్ ఇది అనుకున్నాం సార్, ఈస్టర్న్ సైడ్ అనుకున్నాం సార్. ఆ వెనక పెట్టి ఇలా ఈ సైడ్ అంటే ఆ కారణం బట్ ఇది రోడ్ రూట్ అయిపోతుంది. మనమే నుంచి చేస్తాం కదా. మనం అంటే మనం పే చేయడానికి ఇప్పుడు సార్ ఇప్పుడు వచ్చే పేమెంట్ ఒకేసారి ఇచ్చేద్దాం సార్, ఇబ్బంది లేదు. పేమెంట్ గురించి వద్దు. అర్థం మార్నింగ్ ప్లాన్ చేస్తున్నాం సార్. అంటే రేపు 2 రేపు మార్నింగ్ నుంచి మనం కాకపోతే ఆయన కంప్లీట్గా 12 into 5 కదా, 12 feet into 5 feet. అంటే మీటర్స్లో పెట్టండి, 5 మీటర్స్ 3 మీటర్స్ 5 feet into 3 feet. Okay. If you can plan for 530, no problem. But go with the 400. సార్ గో విత్ డిస్ప్లే Go with the white. మీకు 530 లిస్ట్ మీకు ఇచ్చేస్తాం. ఏ వెహికల్ వైజ్గా లిస్ట్. ఓకే, ఇన్ హాఫ్ అన్ అవర్ విల్ గివ్ ద లిస్ట్. అంత చెక్ చేయండి. ఆ మెసేజ్ ఒకసారి అందరికీ జామ్ అయిపోతుంది. సో అవన్నీ కాదు, మనం ఏమంటే ఇట్స్ అ క్లోజ్డ్ రూట్. మొత్తం రూట్ని విల్ బీ క్లోజ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ రైట్ తీసుకుంటారు, రైట్ తీసుకుంటే జంక్షన్కి పోయి రిమ్స్ నుంచి లెఫ్ట్ తీసుకుంటూ వచ్చేసి రిమ్స్ బ్యాక్ సైడ్ నుంచి తీసుకొచ్చి వచ్చేస్తారు. సో మీకు ఓన్లీ ఈ రోడ్ మెయిన్ రోడ్లో వెళ్ళే టైంలో మాత్రమే, అది బికాజ్ ఇనియర్ ఎటువంటి క్లోజ్ ఇట్ కాబట్టి ఇట్స్ డెడికేటెడ్ రూట్. సో రౌండ్ తీసుకుంటే మళ్ళీ ఇక్కడ వచ్చేస్తారు. సో ఓన్లీ దాట్ ఈ వెహికల్స్ 400 వెహికల్స్ వెళ్ళే ఒక హాఫ్ అన్ అవర్ టైం బాగా మనకి ఇక్కడ ఉంటాయి. మనం ఏం చేస్తాము, ఆ పాల్కొండ రోడ్ నుంచి వచ్చే టైంలోనే అక్కడే ఫస్ట్ ఆపేసి ఏవైతే వెహికల్ సిటీ లోపల రావాల్సి ఉన్నాయో అది అటు సైడ్ నుంచి డైవర్ట్ చేసుకుంటూ 80 feet రోడ్ మీదుగా లోపల పంపించేస్తాం సిటీ లోపల. సో బోత్ ది సైడ్స్ ఇక్కడను మన డే నైట్ జంక్షన్ దగ్గర స్టాప్ చేస్తాం. సో డే నైట్ దగ్గర నుంచి వెహికల్ ఎట్లా రాకూడదు, ఆ డే నైట్ స్టాప్ చేస్తాం. అండ్ సో దట్ సిటీ రావాల్సిన వచ్చిన వాళ్ళంటే మనం ఇక్కడ నుంచే డైవర్ట్ చేస్తాం కాబట్టి వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉంటుంది. 2 80 feet రోడ్ నుంచి ఏదో 80 feet రోడ్ వాళ్ళు వచ్చేస్తారు. ఏదో డే నైట్ ద్వారా వస్తారు, లేకపోతే అటు సైడ్ 7 roads నుంచి వచ్చేస్తారు. ఇంకా ప్లాన్ చేసుకోండి. వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ రకంగా చెప్పండి. షూర్ సార్, రూల్ వచ్చారు. సో దే విల్ పార్క్. మండల్ నంబర్ అంటే మనకి ఏ మండలు ఉన్నాయో అంటే మండలి సపోజ్ ఒక రోడ్ కొన్ని మండలు 18 వస్తాయి, కొన్ని మండలు 11 వస్తాయి. మండల్లో ఇది చేసేలోపు అంటే ఒక వెహికల్ అని తీసేది, ఒక వెహికల్ గ్యాప్ చేసి అలా ఈ ఫస్ట్ క్లాస్ అని మండల్లో ఇది చేసేలోపు అంటే ఒక వెహికల్ అని తీసేది, ఒక వెహికల్ గ్యాప్ చేసి అలా మిమ్మల్ని కొత్త ఆఫీస్కి వచ్చాడు. అదే నీట్గా కట్టించారు. అది మళ్ళీ అక్కడ పైన
చాలా ఒక గొప్ప కార్యక్రమాన్ని 21వ తారీఖు మనం స్టార్ట్ చేయబోతున్నాము. మనం ఇంటింటికి బియ్య సరఫరా ఏవైతే మన జిల్లాలో గత 1 సంవత్సరంగా మనం చేస్తూ ఉన్నామో దాన్ని రాష్ట్రమంతా దాన్ని విస్తరింపు చేస్తూ అది దాని ద్వారా అంటే ప్రజలకి నేరుగా ఇంట్లో సరుకులు ఇవ్వడానికి కావాల్సినటువంటి MDU వెహికల్స్ని ఇక్కడ నుంచి ప్రారంభం చేయబోతున్నారు. మన జిల్లాకు సంబంధించినటువంటి 530 వాహనాలు ఇక్కడ నుండి మనకి మన శ్రీకాకుళం పట్టణంలో ఒక ఊరేగింపు కింద మనం చేయడం జరుగుతూ ఉంది. ఈ వాహనాలకు కావాల్సినటువంటి లబ్ధిదారులు వాళ్ళ వాహనాల ఇన్సూరెన్స్, వాళ్ళ వాహనాల రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ కూడా పూర్తి వస్తూ ఉంది. దానికి కావాల్సినటువంటి లబ్ధిదారులు వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తూ వాళ్ళకి కావాల్సిన అన్ని మనం ఫార్మాలిటీస్ అన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఈ 1వ తారీఖు ఫిబ్రవరి 1వ తారీఖు నెల నుండి వీళ్ళందరూ కూడా ఇంటింటికి సరఫరా చేయడం జరుగుతూ ఉంది. సో 21వ తారీఖు ఇక్కడ ఊరేగింపు ఆగిన తర్వాత మరి 22nd, 23rd మండలాలకు చేరుకుంటారు. మరి మండలంలో వాళ్ళు వెళ్ళే రూట్ని వాళ్ళు 27 నుంచి 30 తారీఖు దాకా వాళ్ళు అవగాహన పరుచుకుంటారు. ఏ రూట్కి వెళ్ళాలా, ఏ రోజులో వెళ్ళాలా అవన్నీ కూడా అక్కడ తెలుసుకుంటారు. తెలుసుకున్న తర్వాత ప్రజలకి ఫిబ్రవరి 1వ తారీఖు ఈ కార్యక్రమం అమల్లో వస్తుంది. ఈ కార్యక్రమం కోసం మన గౌరవనీయులు ప్రజాప్రతినిధులు, మన మంత్రి గారు, స్పీకర్ గారు అందరూ కూడా రావడం జరుగుతూ ఉంటుంది. జిల్లా అంతటా కలిపి ఒక ప్రోగ్రాం పెట్టమని చెప్పారు. సో ఆ కార్యక్రమం ఇక్కడ మనం పొడి శ్రీరామ్ స్టేడియం నుంచి మనం స్టార్ట్ చేస్తాం. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తూ మనం మెయిన్ ఇక్కడ పాలకొండ రూట్ మీదుగా రిమ్స్లో వరకు వెళ్ళి మరి అట్లాగా ఊరేగింపు చేసిన తర్వాత మొత్తం వెహికల్స్ కూడా ఇక్కడే వచ్చి ఉండడం జరుగుతూ ఉంటుంది. దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు, ట్రాఫిక్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేస్తూ ఉన్నాం. అండ్ ట్రయల్ రన్ కూడా జరుగుతూ ఉంది. రేపు వాళ్ళకు ఓరియంటేషన్ క్లాస్ అంటే డ్రైవర్స్ అందరూ కూడా ఏ రకంగా వెహికల్ని వాడాలా అవన్నీ కూడా రేపు చెప్పడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత వాళ్ళే వెహికల్ని తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్మెంట్ అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం.